వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అని అంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అయితే మంచి ఒక లడ్డు ప్రిపేర్ చేసుకుందాము. హెల్త్కి బాగా యూజ్ అయ్యే లడ్డు అండ్ దాని యూజెస్ ఏంటి, అసలు ఎందుకు ఇది చేసుకోవాలన్నది అయితే నేను ప్రాసెస్ చేస్తూ మీకు చెప్తాను. ఎందుకంటే వీడియో ల్యాగ్ కాకుండా అలాగే మీకు యూజ్ అయ్యేలా చేద్దామని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. చూసిన కొంచెం సేపు అయినా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీ న్యూ ఇయర్ అండ్ మీ లైఫ్లు చాలా బాగుండాలని అయితే నేను కోరుకుంటాను. అండ్ మీతో పాటు కూడా నేను కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఈ లడ్డు దేనికి ఏంటి అనేది అయితే చేసుకుంటూ చూపిస్తాను. మనకి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి ఇంట్లో డైలీ ఉండేవి ఉన్నా చాలన్నమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే మూడు చెప్తాను మీకు. అంటే అందరు అనుకోవచ్చు ఆ లడ్డు చూసి ఏముంది చిక్కీలాగా అనుకుంటారేమో, కానీ కాదు. నేను చూపిస్తాను ఏమేమి కావాలో. ఫస్ట్ బెల్లం. అండ్ ఇవి సీడ్స్, ఇవి నేను ఇంట్లో ఉండే నా దగ్గర ఆల్రెడీ వాటర్ మిలన్ సీడ్స్ అవి కొన్ని ఉన్నాయి కదా, యాడ్ చేద్దాం అన్నట్టుగా తీసుకున్న. అది ఆప్షనల్ మాత్రమే, లేకపోతే అవి అవసరం లేదు. అండ్ ఫస్ట్ వచ్చేసి నువ్వులు ఇంకా పల్లీలు అండ్ కొబ్బరి. ఫస్ట్ ఇవి 2 బెల్లం అండి, ఈ 3 అయితే కంపల్సరీ ఉండాలి. ఇవి చిక్కీలాగా కూడా కాదు చేసుకునేది. ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. అసలు ఇవి ఎందుకు దేనికి యూజ్ అవుతాయి అని కూడా నేను చేస్తూనే మీతో మాట్లాడతాను. సో వీడియోలోకే తెలిపేద్దాం ల్యాగ్ చేయకుండా. లెట్స్ గెట్ స్టార్టెడ్. చెప్పు జున్ను, లెట్స్ గెట్ స్టార్టెడ్ అను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఫస్ట్ అయితే పల్లీలు ఫ్రై చేసుకుంటున్నా. క్వాంటిటీ అంటారా, మీకు నచ్చినంత తీసుకోవచ్చు. మీకు స్వీట్నెస్కి తగ్గ బెల్లం అండ్ మీకు తినాలనిపించినన్ని లడ్డూలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ఇంకా దీనికి పెద్ద క్వాంటిటీస్ కూడా అంత అవసరం లేదు, అందుకే నేనేం చెప్పట్లేను. సో ఫస్ట్ అయితే ఈ పల్లీలు మంచిగా ఫ్రై చేసుకుందాం. అండ్ ఇవి ఫ్రై చేసుకుంటూనే నేను బెల్లం కూడా ముక్కలు చేసుకుంటాను. ఎందుకు అని అంటే తొందరగా అయిపోతుంది కదా. సో అట్లా నేను అన్నీ రెడీ చేసుకొని చూపిద్దాం అనుకున్నా, కానీ ఇంకా కుదరలేదు. సో ఫస్ట్ అయితే దీన్ని కూడా నేను కట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ బెల్లం యూజెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి, సరే నేను మాట్లాడతాను మీతోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, మనకు డెలివరీ అవుతుంది కదా. డెలివరీ అని అంటే ఏ డెలివరీ అయినా అంటే కొంతమంది అనుకుంటారు కదా, నార్మల్ డెలివరీ అంటే ఈజీ, ఆపరేషన్ అంటే కష్టం, అండ్ ఆపరేషన్ అంటే ఈజీ, నార్మల్ డెలివరీ అంటే చాలా కష్టం అని చెప్పేసి నన్ను అడిగితే ఏ డెలివరీ అయినా డెలివరీయే. ఎందులో లాస్ అయ్యేది అందులో లాస్ అవుతాం అన్నమాట. ఇప్పుడు నార్మల్ డెలివరీకి ఏంటి అని అంటే అంత బ్లడ్డే పోతుంది. ఇంకా ఆపరేషన్కి ఏంటి అంటే కట్ చేయడం వల్ల ఎక్కువ బ్లడ్ పోతుంది, అంతే. తప్పితే ఏ డెలివరీ అయినా డెలివరీయే సేమ్. దానికి వచ్చే నొప్పులు దీనికి వస్తాయి, దీనికి వచ్చే నొప్పులు దానికి వస్తాయి అన్నమాట. అంటే ఎట్లా, ఇప్పుడు డెలివరీ అయిపోయినాక అందరికి బొక్కలు వీక్ అయిపోతాయి అండ్ బ్యాక్ పెయిన్ వస్తుంది కొంతమందికి, అండ్ ముందు పొట్ట బాగా వచ్చేస్తుంది, లావ్ అయిపోతారు, కొంతమంది బక్కగా అయిపోతారు. చాలా ఉంటాయి అన్నమాట, 1, 2 అని కాదు. అండ్ డెలివరీ అయిన వాళ్ళకే కాకుండా ఇదేంటి అని అంటే చిన్నపిల్లలకి కూడా చాలా అంటే చాలా మంచిది వాళ్ళ బొక్కలకి. ఎట్లా అంటే ఇప్పుడు చూసారా, ఇగో నా బిల్లు ఉందగా, ఇలాంటి సైజు ఉన్న వాళ్ళకి ఇలాంటి లడ్డు చాలా మంచిది అన్నమాట. అందుకనే చూపిస్తున్నాను నేను. అండ్ ఇంకొకటి పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ లడ్డు చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మోకాళ్ళ నొప్పులు, ఈ బొక్కలు, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు అండ్ బ్యాక్ పెయిన్, అందులో ఒకటి బ్యాక్ పెయిన్ కూడా. ఈ నొప్పులన్నీ తొందరగా క్యూర్ అయితే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొంచెం మనం గట్టిగా అవుతాం మనుషులం కూడా. సో నాలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ లడ్డు. చూడ్డానికి అవతారం ఇంత ఉంటుంది కానీ చాలా వీక్ అండి బాబు నేనైతే. సో అందుకనే చెప్తున్నా, ఈ లడ్డు వల్ల చాలా యూజెస్ ఉంటాయి. అందరికి చాలా వరకు తెలుసు అనుకుంటే ఈ లడ్డు అందరికీ. కాకపోతే ఏంటి అని అంటే నాకు చూపించాలనిపించింది, నేను ఎలా చేసుకుంటాను ఏంటి అని చెప్పేసి నాకు చూపించాలనిపించింది, అందుకే నేను స్టార్ట్ చేసిన. అండ్ మీ దగ్గర నెయ్యి ఉంటే కూడా నెయ్యి యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు, నెయ్యి లేకపోయినా కూడా లడ్డు అయిపోతుంది. సో నేను ఇవి ఫ్రై చేసిన తర్వాత నువ్వులు కూడా ఫ్రై చేసుకునేటప్పుడు మీకు చూపిస్తా.
సో పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇదిగోండి ప్లేట్లోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇంక ఇవి నువ్వులు కూడా వేసేసుకోవాలి. నువ్వులు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకా ఈ లడ్డు దేనికి యూజ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా రాని వాళ్ళు, అంటే డీలే అయ్యే వాళ్ళు, అంటే టైం టు టైం, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా, సో సరే ఎక్కడ వరకు ఎందుకు నా వరకే తీసుకుందాం. ఇప్పుడు నాకైతే థైరాయిడ్ ఉంది. సో నాకేంటి అని అంటే పీరియడ్స్ రెగ్యులర్గా కావు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి 12th, ఇప్పుడు డేట్ 12 ఉందనుకోండి, మళ్ళీ 12th అలా అవ్వదనమాట. సో నాకు ఒక 1 వీక్ డీలే అవుతుంది, లేకపోతే ఒక 10-15 days కూడా డీలే అవుతుంది, ఒక్కొక్కసారి అయితే 2-3 months కూడా డీలే అవుతుంది. సో అట్లా డీలే అయ్యే వాళ్ళకు కూడా ఈ లడ్డు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ లడ్డు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేసిన కాబట్టి, నాకు తెలుసు కాబట్టి నేనే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మీ అందరికీ. అండ్ నేను ఇంత లావ్ ఉండడానికి రీజన్ కూడా అదే అన్నమాట. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలామంది లావ్ అవుతారు, చాలామంది బక్కగా అవుతారు, కొంతమందికి హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. ఈ మధ్య నాకు ఎక్కువ అవుతుంది, టెన్షన్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి గైస్, అందుకనే. సో ఇవి కూడా ఫ్రై చేసుకుందాం ఫస్ట్. సో నేను ఇవి ఫ్రై చేసుకుంటున్నా, బెల్లం కూడా తురిమేసుకున్నాను. అండ్ ఇప్పుడు 3 కొబ్బరి ముక్కలు ఇవి ఉంటాయి కదా, ఇవి ఇప్పుడు నేను మిక్సీ వేసుకుంటా. పొడి మంచిగా అవుతుంది, తురిమినా అంత మంచిగా అవ్వదు. సో నేను మిక్సీకి వేసుకుంటా, ఎందుకంటే మా వాడు తినడు మళ్ళీ, మా కొడుకు ఈ తగులితే, ఇట్లాంటివి తగులితే, అందుకని చెప్పేసి మిక్సీకి వేస్తే మంచిగా అయిపోతుంది. ఇది కొన్ని ఉన్నాయి కదా, ఇవి కూడా ఫ్రై చేసి, ఇది ఆప్షనల్, నా దగ్గర ఉన్న ఇదవుతుంది అని చెప్పేసి నేను ఇట్లా వేసేస్తున్నా. ఈలోపు కొబ్బరి కూడా నేను మిక్సీ పట్టి మీకు చూపిస్తా. సో కొబ్బరి కూడా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా ఎంత బాగా అయిందో, తురిమితే మొత్తం ఇలా తీగల్లాగా అనిపిస్తుంది. ఇది కూడా జస్ట్ ప్యాన్ పైన హీట్కి ఫ్రై చేసిన. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా లడ్డు చుట్టుకుందాము. అందరు నేను దీన్ని పాకం పడతా అనుకుంటారు, కానీ కాదు, నేను ఎలా చేసుకుంటాను ఇప్పుడు చూపిస్తాను, మీరు చూడండి. చల్లారిన తర్వాత నేను పల్లీలకి పొట్టు కూడా తీసేసుకున్నా. సో చూపిస్తే చూడండి ఎలా చేసుకున్నా. అయ్యో నా పల్లీలు పాయ కనిపిస్తున్నాయా మీకు ఇంగ్రీడియంట్స్? ఇది నెయ్యి అన్నమాట. సో ప్రిపరేషన్ ఇప్పుడు ఇవన్నీ నేను మిక్సీ పట్టుకుంటాను, అన్నీ ఒక్కొక్కటిగా మనకి కావాల్సినట్టుగా. అంటే ఎలా అని అంటే, ఇప్పుడు బాగా మెత్తగా కావాలంటే మెత్తగా, లేదు కొంచెం కచ్చా పచ్చగా అంటే. సో ఫస్ట్ మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని ఇందులో ఈ బేషన్లోకి అయితే యాడ్ చేస్తున్నా, ఎందుకంటే అన్నీ ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కాబట్టి మనము. మా వాళ్ళు ఇంకా మా రిషిని కూడా, నేను మా బాబుని కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చిన, డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు, అవి వినిపిస్తున్నాయి అరుపులు. అందుకనే నాకు ఈ వీడియోస్ ఏడుపు వస్తుంది, ఏం చేస్తాం. ఇప్పుడు ఇవి కూడా నేనైతే అన్ని పొడి చేసుకుంటా, ఎందుకంటే కొంచెం అట్లా కనిపించేటట్టుంటే తినడు మా రిషి బాబు, అందుకని చెప్పేసి నేను అన్నీ మెత్తగా నువ్వులు ఇవి. సో ఇవి మిక్సీ పడదాం ఫస్ట్. సో చూసారుగా పొడి, ఈ పొడి కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నా. సౌండ్ వింటున్నారా మా వాళ్ళది? ఇప్పుడు నువ్వులు అయిపోయింది, ఇప్పుడు పల్లీలు కూడా సేమ్ అట్లనే మెత్తగా, అన్నీ అట్లనే మెత్తగా పట్టుకోవాలి. సో పట్టుకుంటా. పల్లి పొడి, ఇంకా ఇప్పుడు బెల్లం కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా, కొంచెం కొంచెం. సో మిక్సీ పట్టుకుంటున్నాం. సో బెల్లం కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే అట్లా కూడా వేసుకోవచ్చు, ఇలా అయితే తొందరగా అవుతుందని నేను ఇలా వేస్తాను.
సో ఇప్పుడు నేను కొంచెం మిక్సీ పట్టుకున్నా, కొంచెం అలాగే వేసాను బెల్లము. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి యాడ్ చేస్తా. నెయ్యి. సో మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాము. ఇప్పుడు నెయ్యి ఇంకొక స్పూన్. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నా, లేకపోతే ఆప్షనల్ అన్నమాట, పిల్లల కోసం హెల్తీగా ఉంటారు కదా అని చెప్పేసి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అయితే మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని నేను లడ్డూలాగా చుట్టుకుంటాను, ముద్దలు చేసుకుంటాను. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. నెయ్యి వేయకపోయినా లడ్డు అవుతుంది అన్నమాట. సో నేను మీకు ఒకసారి లడ్డు కట్టి చూపిస్తాను. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇప్పుడు నేను ఇంకొంచెం నెయ్యి వేసుకుంటూ కూడా చూపిస్తాను. ఎందుకనంటే నెయ్యి ఎక్కువ తినే వాళ్ళకి నచ్చుతుంది బాగానే. కొంచెం నేను తక్కువే తింటాను. కొన్ని లడ్డులు అట్లా చుట్టుకుంటా, కొన్ని ఇలా చుట్టుకుంటా. మీకు చూపిస్తాను నేను అట్లనే వేసేసి. సో ఇట్లా మరి ఇంత చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కూడా చేసుకోవచ్చు. ఇదన్నమాట. మొత్తం ప్రిపేర్ అయ్యాక చూపిస్తాను మీకు ఈ లడ్డూలు. ఇంతే, చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో నేను చేశాక మీకు చూపిస్తా. చూసారా, నేను చేస్తూనే ఉన్నా, ఇటు తింటూనే ఉండు. ఇలా ఏం కనిపించకుండా ప్లేన్గా ఉంటేనే తింటాడు, లేకపోతే తినడు. వద్దు అంటాడు అనమాట. తింటావా తల్లి? నెయ్యి ఎక్కువ వేసి తీసుకో. బాగుందా రిషి? సూపరా? యమ్మీ యమ్మీ యమ్మీ. గట్టిగా చెప్పు. చూసారా, ఇన్ని లడ్డూలు అయితే అయినాయి అన్నమాట. మీడియం సైజులో చేసుకున్నాను నేను. సో చిన్న సైజులో చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువనే అవుతాయి. సో ఇంత లడ్డు తినాలి డైలీ, ఒకటి ఇంత లడ్డు తింటే సరిపోతుంది అనమాట. సో మా పిల్లలు అయితే చేస్తుంటేనే తిన్నారు, మీరు కూడా చూసారు కదా. సో చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ హెల్త్కి చాలా మంచిది ఇంట్లో ఉన్న వాటితోనే. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై చేశాక ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. చూసారా, ఇక్కడ రా, చూపి, తినే చూపి. తిను 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 తిను. ఏ దగ్గొస్తుంది మీకు? డైలీ ఒకటన్నా, 10 కాదు. అందుకే నేను వీళ్ళు లేనప్పుడు చేసి దాచి పెడతా. చాలు ఇంకా లే. నో. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇప్పటి నుంచి నాకు మంచిగా సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో బాయ్.